మనం యుద్ధం చేయడం కష్టం కావచ్చు. కాబట్టి ఇతనికి కొంచెం పిరిగితనం ఉంది, వాళ్ళలా మాట్లాడలేదు. కాబట్టి మహాప్రభో మీరు అనుమతిస్తే మనం కామరూపులం, రాక్షసులందరం వానర రూపాలు పొందుతాం, పొంది వానర సైన్యంలో కలిసిపోతాం. కోట్ల వానర సైన్యం ఉంది కాబట్టి గుర్తుపట్టరు, వెనకాతల కలిసిపోతాం. కలిసిపోయి వాళ్ళు సముద్రాన్ని దాటడానికి ఏదైనా ఉపాయాన్ని పన్నితే, వాళ్ళు సముద్ర మధ్యంలో దాకా వచ్చిన తరువాత వాళ్ళు దాటడానికి ఏ ఉపకరణాన్ని ఎంచుకున్నారో దాన్ని సముద్రంలో ముంచేస్తాం, సైన్యం అంతా సముద్రంలో పడిపోతుంది. అథవా వాళ్ళు దాటి వచ్చిన అకస్మాత్తుగా మేము రాక్షస రూపాలు పొంది సైన్యంలో కలిసిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ సంహరిస్తాం. ఇది తేలిక. కాబట్టి నువ్వు అనుజ్ఞయి, మేం వెళ్ళి అలా సంహరిస్తా ఉన్నారు. కుంభకర్ణుని యొక్క కుమారుడు నికుంభుడు, వజ్రహనువు, వాళ్ళందరూ కూడా వెంటనే కోపంతో అసలు ఊగిపోయారు. వాళ్ళందరూ వాళ్ళొక పెద్ద లెక్క, నువ్వు అనుమతి మేము వెళ్ళి చంపేస్తాం, ఏమిటో అంత తేలిక అన్నట్టు రామలక్ష్మణుల్ని చంపడం వాళ్ళ దృష్టిలో అంత తేలిక. అంటే శత్రుబలాన్ని అసలు అంచనా వేసేటటువంటి లక్షణము లేని గర్వోద్ధతులు, అంతటి అతిశయం ఉన్నవాళ్ళు. అందుకు కదంటే రాక్షసత్వం. వీళ్ళందరూ ఊగిపోతుంటే చూశాడు. ఎంతమంది మాట్లాడారో తెలుసా అండి? ఎంతమంది మాట్లాడినా ఒక్కటే మాట, అదొక పెద్ద లెక్క, వెళ్ళి వాళ్ళని సంహరిస్తాం. సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, అగ్నికేతువు, రశ్మికేతువు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, అతికాయుడు, దుర్ముఖుడు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే విభీషణుడు లేచి మీ అందరూ కూర్చోండి అన్నాడు. అందరూ కూర్చున్న తర్వాత విభీషణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ధర్మాత్ముడు. విభీషణుడికి రాక్షస కులంలో పుట్టిన అంత ధర్మం ఎందుకు వచ్చింది అంటే 2 కారణాల వల్ల వచ్చింది. విశ్రవసో బ్రహ్మ దగ్గరికి రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ యొక్క తల్లి వెళ్ళి సమాగమాన్ని అపేక్షించినప్పుడు అసుర సంధ్య వేళలో వెళ్ళింది. కాబట్టి ముందు పుట్టిన వాళ్ళందరూ అధర్మాత్ములు పుట్టారు. బాగా చీకటి పడిన తరువాత సమాగమ ఫలితంగా పుట్టినటువంటి వాడు ధర్మాత్ముడయ్యాడు. కాబట్టి అదొక ధర్మాన్ని రామాయణం ఆవిష్కరిస్తుంది. రెండవది, వీళ్ళు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ముగ్గురు వెళ్ళి తపస్సు చేశారు. మొదట రావణుడికి ప్రత్యక్షం అయ్యారు బ్రహ్మగారు. నాకు చావు లేకుండా వరం కావాలన్నాడు, ఆయన ఇవ్వలేదు. తర్వాత ఏదో కొన్ని పేర్లు చెప్పాడు, వీళ్ళ వల్ల నాకు చావు ఉండకూడదన్నాడు. నరవానరములను నేను అడగనన్నాడు. కుంభకర్ణుడి విషయం తర్వాత మీకు నేను మనవి చేస్తాను. ఎలాగో పెద్ద అల్లరే వస్తుంది ఆ కుంభకర్ణుడితోటి. విభీషణుడి దగ్గరికి వచ్చి బ్రహ్మగారు అడిగినప్పుడు విభీషణుడు 2 విషయాలు అడిగాడు. మహా గొప్ప ఆపద సంభవించినప్పుడు కూడా నా బుద్ధి ధర్మమును విడిచిపెట్టకుండుగాక నాకు ఆ వరం ఇమ్మని అడిగాడు. బ్రహ్మాస్త్రము ఉపదేశము లేకుండా నాకు భాషించుగాక, ఉత్తరాఖండలో చెప్పారు ఈ రహస్యం. కాబట్టి నాకు ఈ 2 ఇవ్వమని అడిగాడు. వెంటనే బ్రహ్మగారు అన్నారు, నాయనా నువ్వు చిరంజీవి, నీకు మరణం లేదన్నారు. ఎవరు నేను మరణించకూడదని అడిగాడో వాడికి ఇవ్వలేదు, ఎందుకంటే వాడు అధర్మాత్ముడు కనుక. ఎవరు అడగలేదో ధర్మం నాకు కావాలన్నాడో ఆయన బతికుంటామన్నారు. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రతికి ఉండడం ఉంటుంది. అంటే శుభవార్తలు ఉంటాయి. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ మంగళము ఉండే అవకాశం ఉండదు. ధర్మమే ఆలంబనము. కాబట్టి ఇప్పుడు ఆయన లేచి అంటున్నాడు, ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష్య విధినాకృతాః. నాయన, ప్రమత్తేష్వభియుక్తేషు, ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాల్ని చూడాలి. అవతలవాడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు దెబ్బతీయడానికి వీలుగా బాగా ఇరుకలో లేడు కదా, కొంచెం ప్రమత్తుడై ఉండాలి. అంటే ఉదాసీనుడై, ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి అని ఏమరపాటుతో ఉన్నవాడి మీదకి యుద్ధానికి వెళ్ళి కొట్టాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం కాకుండా ఇంకోడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్న విషయాన్ని చూసుకోవాలి. లేకపోతే ఒకడి మీద ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది. లేదా వచ్చిన ఇద్దరిలో ఒకడితో అవతల ఆయన సంధి చేసుకుంటే అవతల ఆయన బలం ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఇంకొకడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్నది నిర్ధారించుకోవాలి. ఆయన ఇంద్రియ సుఖములలో మునిగి జాగరూకుడుగా లేకుండా ఉన్నాడు. ఆయన పట్ల విధి బలంగా లేదు, ఈశ్వరానుగ్రహం లేక అన్నిటినీ కోల్పోయి ఉన్నాడు అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. మీరు రాముడి మీద యుద్ధానికి ఎడుతున్నారు. రాముడు అప్రమత్తం కథం తంతు విజిగీషుం బలే స్థితం జితరోషం దురాధర్షం ప్రదర్శయితుమిచ్చద
రాముడు అప్రమత్తుడై ఉన్నాడు. శత్రు సైన్యం ఎటువైపు నుంచి వస్తుందోనని 1000 కళ్ళతో చూస్తున్నాడు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నాడు. ఏమీ తన పక్కన లేకపోయినా ఇవాళ పరోపకారం చేసి కొన్ని కోట్ల వానరముల యొక్క బలాన్ని సమీకరించుకున్నాడు. విజిగీషం జయాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఎందుకని? పోన్లే యుద్ధంలో ఓడిపోతే ఏమైంది, ఇప్పుడు ఆ రాజ్యం మనకి రాకపోతే ఏమొచ్చిందని వెనక్కి వెళ్ళిపోయి ఇంకో మాట వచ్చే పరిస్థితి కాదు. తన భార్య ఇక్కడుంది కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో రాముడున్నాడు. జితరోషం దురాధర్షం, ఆయన కోపాన్ని గెలిచినవాడు. ఎవడు కోపాన్ని గెలిచాడో వాడు ఆలోచన గొప్పగా ఉంటుంది. గెలిచిన వాడవు కావని రావణాసురుడికి హెచ్చరిక. కాబట్టి నీ బుద్ధి సరిగ్గా ఉండదు. దురాధర్షం, ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంత తేలికేం కాదు. వాలినంతటి వాణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. దుష్కరం తర్కయేతవా, అటువంటి వాణ్ణి ప్రదర్శగితుమిచ్చదా, ఎలా యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు? అంత తేలిగ్గా ఏమిటి, ఒక్కడు వెళ్ళి చంపేస్తాను, నేను విరిచేస్తాను, నేను చంపేస్తానంటున్నారే. హనుమ వచ్చి లంకనంతటినీ కాలిస్తే ఏం చేశారు మీ అందరూ? పావువంతు సైన్యాన్ని చంపి ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క సమూహాన్ని పంపుతుంటే, వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు చంపేస్తుంటే ఎవరం వెళ్ళి ఆపగలిగాం? ఆయన రావణుణ్ణి అధిక్షేపించి మాట్లాడుతుంటే ఎవరం నిగ్రహించగలిగాం? ఇప్పుడు కొత్తగా మేం వెళ్ళి చేసేస్తాం అన్నాం. శత్రువు యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయడం కాదా? అలా మీరు మాట్లాడచ్చా? సముద్రం లంఘయిత్వాతు ఘోరం నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేతవా. నదీనదములకు సమాగమ స్థానమైనటువంటి సముద్రాన్ని 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక వానరులు లంకాపట్టణంలోకి వచ్చి ఒక రాత్రంతా అన్వేషించి లంకంతా చూసి సీతమ్మ ఎక్కడుందో పట్టుకుని ఆవిడితో మాట్లాడి శత్రు సైన్యాన్ని చంపి రావణ దర్శనాన్ని పొంది మాట్లాడి నేను ఎలా వచ్చానో అలా వెడతానని చెప్పి వెళ్ళిపోతే మీరు పట్టుకోలేకపోయారు. మీరు అక్కడికి వెళ్ళి హనుమన్ చంపుతానంటున్నారు. కొన్ని కోట్ల వానరముల మధ్యలో ఉన్నవాణ్ణి, రామలక్ష్మణుల చేత రక్షింపబడుతున్నవాణ్ణి. ఇది ఏదో ప్రలాపం కింద ఉంది తప్ప శత్రుబలాన్ని అంచనా వెయ్యడం కొందుందా? బలాన్య పరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసా వజ్ఞ న కర్తవ్యా కథంచన. ఎప్పుడైనా ఆలోచన చేసే ముందు ఎదుటి బలం యొక్క శక్తిని సరిగ్గా అంచనా వెయ్యకుండా యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు గెలుస్తారన్న నమ్మకం ఎప్పుడూ ఉండదు. ఇన్ని బలాలతో ఉన్నటువంటి రాముడి మీద మీరు యుద్ధానికి ఎలా పెడతారు? కించ రాక్షసరాజస్య రామేణావకృతం పురా అజహార జనస్థానాత్ యస్య భార్యాం యశస్వినః. అసలు ఈ యుద్ధానికి అంతటికీ కారణం ఏమిటి? అవతలాయన కోరి మన మీదకి యుద్ధానికి రావట్లేదు, మనం ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కానీ యుద్ధం ఎందుకు వచ్చింది? జనస్థానంలో తన పనితను చేసుకుంటూ మునివృత్తిలో ఉండి తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని అపహరించి రావణుడు ఎందుకు తేవాలి? తెచ్చి ఎందుకు లంకాపట్టణంలో ఉంచాలి? ఉంచబట్టి కదా రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి ఇన్ని కోట్ల వానరాలతో వస్తున్నాడు. యుద్ధం అన్నదాన్ని ఎప్పుడూ కూడా 4 రకాలుగా ఎదుర్కోవాలి, సామదాన భేద దండోపాయముల చేత. ఇప్పుడు అసలు యుద్ధం చేసి ఇంతమంది రాక్షసులు ఈ కాంచనలంక నశించవలసిన అవసరం ఏముంది? ఏ సీతమ్మని మనం తెచ్చామో తప్పు కనుక ఆ సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే శరణాగత వత్సలుడు రాముడేమండం అయిపోయిందిగా. అసలు మీరు వాళ్ళని చంపుతామన్న మాట ఎందుకు అంటున్నారు? తప్పు వాళ్ళ దగ్గర ఉందా మన దగ్గర ఉందా? తప్పు మనం చేశాం. తప్పు మనం చేసి అవతల వాళ్ళు తప్పు చేశారన్నట్టు మాట్లాడడం, వాళ్ళని చంపేస్తానంటాం మన తప్పు కాదా? మన తప్పు పెరుగుతోంది తప్ప మన ఒప్పు చెయ్యబడుతోందా? తప్పు దిద్దబడుతోందా? తప్పు మన దగ్గరుండి తప్పు పెరగడం, ఒప్పు వాళ్ళ దగ్గర ఉండడం, ఒప్పు తప్పుని కప్పేస్తుంది. ఎప్పటికైనా ఒప్పు తప్పున్న వాడిని భక్షించేస్తుంది. కాబట్టి మనం నిహతులం అవుతాం. కాబట్టి వెంటనే తీసుకెళ్ళి మనం ఇచ్చేయద్దా? కరో యజ్జతి వృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. కాదు కరదూషణాదుల్ని రాముడు చంపాడు అందుకని మనం యుద్ధానికి ఎడుతున్నాం అంటారా? కరదూషణాదుల్ని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? రాముడు యుద్ధానికి పిలిచాడా కరదూషణాదుల్ని? ఆయన ఏం పిలవలేదే. శూర్పణకని వెళ్ళమని ఎవడు చెప్పాడు? శూర్పణక మాట పట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వెళ్ళి బాణప్రయోగం చేసిన తర్వాత ఏ ప్రాణి అయినా తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయదా?
పరాక్రమవంతుడైన రాముడు తనని రక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలకు 14,000 మంది తెగటారిపోతే రాముడి తప్ప, యుక్తాయుక్త విచక్షణ లేకుండా యుద్ధానికి వెళ్ళిన కరదూషణాదుల తప్ప, రాముడు తప్పు చేశాడు అందుకని ఆయన యుద్ధానికి రావడం తప్పు అని అనడానికి మన దగ్గర ఏముంది ఆస్కారం? తప్పంతా మన దగ్గర ఉంది. కాబట్టి ఐశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం. పరదారని కోరినటువంటి వాడెవడుంటాడో, వేరొకరి ఇల్లాల్ని మోహించిన వాడెవరుంటాడో, పరస్త్రీని కామంతో ముట్టుకున్న వాడెవరుంటాడో వాడి యొక్క ఐశ్వర్యము నశించిపోతుంది. అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము క్షయమైపోతుంది. అటువంటి వాడు పాపాత్ముడై నీచమైనటువంటి జన్మల్ని పొందుతాడు. అటువంటి వాణ్ణి నమ్మి వెనకనున్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇంతటి మహాపరాధమని తెలిసి, ఇంతటి పాపం చేసి సీతమ్మను అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి దిగుతున్నామని తెలిసి కూడా మనం ఎందుకు యుద్ధం చేయాలి? సీతమ్మని తీసుకెళ్లి అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించవచ్చు. కాబట్టి ఏతన్నిమిత్తం వైదేహ్య భయం నః సుమహద్భవేత్ ఆహృతాసా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. అసలు కలహానికి కారణమేదో మీరు విచారణ చెయ్యండి. సీతమ్మని తేవడమే కలహానికి కారణం. సీతమ్మని తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయిందంటే కలహం లేదు. మీరు కలహం ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు కానీ కలహ కారణాన్ని ఎలా తీసేయచ్చని ఎందుకు ఆలోచించరు? కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. నన క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలి. అనర్థదాయకమైనటువంటి ఈ యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుర్రాలతో కాంచనలంకయ్య ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ లంకాపట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి మనం కృతకృత్యలో అవుదామన్నారు. ఏ ఒక్కడు మాట్లాడిన వాడు లేడు. రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ. ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతలవారు ఒక మాట చెప్పారనుకోండి, నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కార్యంలో జయం రావడం ప్రధానమా, నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా? ఇది పరీక్ష ఏం కాదు, ఎవరు తెలివైన వాళ్ళన్న పరీక్ష కాదు. అందరూ కలిసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచన కన్నా అవతలవారి ఆలోచన బాగుందనుకో, చాలా బాగుందండి, ఇలా చేద్దామైతే అని నువ్వు అనగలిగితే నువ్వు ఉదారుడవు. అది నీ సౌశీల్యత. చాలా గొప్పవాడివి నువ్వు. కాదు, నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడు కార్యం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగాలన్న ఒక మూర్ఖత్వం నీ ఎందున్నట్టు లెక్క. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దానిలో ఉన్న సారాన్ని పట్టుకోడు. రాముడు అలా కాదు. తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడో, ఇతరులు చెప్పింది ఎందుకు వింటలేదో చెప్పి చేస్తాడు. రావణుడు చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నేను ఇందుకు చేస్తాను, నువ్వు చెప్పింది ఇందుకు తప్పు అనడం. ఎందుకంటే తనది తప్పని తెలుసు, ఇతరులది ఒప్పని తెలుసు. అసలు ఒప్పన్నది చెప్పకుండా కొంతమందిని తొక్కేస్తాడు. ఒప్పన్నది చెప్పిన వాళ్ళ మాట వినకుండా మౌనం పాటిస్తాడు. తాను మాట్లాడవలసి వస్తే ఆ ఒప్పు చెప్తున్న వాడిని బయటికి తరిమేస్తాడు. కాబట్టి చెప్పే సాహసం ఎవరో చేయకుండా చేస్తాడు. ఇది ఎక్కడికి వెడుతుంది? తన వినాశనానికి వెడుతుంది. కాబట్టి కార్యజయం కోరుకున్నవాడు, జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడం అంటే సలహా అడగడం కిందే అడగాలి. సలహా అడిగేటప్పుడు ఆయన ప్రాజ్ఞుడు మనం అడుగుతున్నాం అనుకుంటేనే అడగాలి. ఒక కార్యానికి పెద్దరికం ఒకరికి ఇస్తే ఆయన పెద్దరికానికి తగినవాడే అని నిర్ణయించుకుంటే ఇవ్వాలి. ఒకసారి ఇస్తే ఆయన పెద్దరికానికి పాడు చేయకూడదు. నువ్వు ఎంత నిర్భయంగా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఆయన పెద్దరికం ఉన్నవాడు, ఆయన నిర్వహణ సమర్థుడు, ఆయన చేస్తాడని నువ్వు నమ్మి ఉండాలి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ వేలు పెట్టకూడదు. స్వేచ్ఛ ఇచ్చేయాలి. నడిపించండి అనగలిగి ఉండాలి. ఇవి నిర్వాహకత్వం ఉండేటటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు. మీరు రాముణ్ణి చూడండి, ఇవి మీకు కనపడతాయి. నీలుణ్ణి పంపించి మళ్ళీ నీలుడి వెనక ఓ గూఢచారిని పంపించాడు. అదే రావణుడైతే ఎవ్వరిని నమ్మడం. ఎందుకు నమ్మడంటే వాడు చెయ్యడు అని ఒక అపనమ్మకం, చేస్తాడు అని నమ్మడం. నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. చేసేవాడిని నమ్మకపోతే ప్రమాదం కదా అది.
అసలు చెప్పినవాడి మాట వినడు. మంచి చెప్పిన వాడిని మీరు తరివేశారనుకోండి, ఇక మంచి చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారంటే మీ దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు ఎవరుంటారంటే మీరు చెప్పిందే నిజమనే వాళ్ళే మీ దగ్గర ఉంటారు కదా. అందరినీ మీరు అడుగుతున్నట్టే ఉంటుంది, కానీ మీరు అందరినీ అడిగినట్టు సభ పెడతారు, కానీ మీరు అనుకున్నదే నిజం అవుతుంటుంది. ఇలాంటివి మీరు చూడలేదా? ఇప్పటికీ ఉంటాయి ఇలాంటివి. అందులో అవి రావణ సభలు అని గుర్తు. రామసభలు వేరుగా ఉంటాయి. కాబట్టి వినలేదు రావణుడు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు విభీషణుడు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. తాను త్రికరణ శుద్ధిగా నమ్మి యథార్థమిది అనుకుని తాను చెప్తే దానికి స్పందన లేనప్పుడు, ఎవ్వరూ దాని మీద మాట్లాడనప్పుడు ఆ సభలో వినేవాడు లేడు. ఆ సభలో తన మాటని పట్టుకుని నచ్చ చెప్పేవాడు లేడు. అంటే మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే రావణుడి ప్రాపకం కావాలి. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసినా తప్పని చెప్పేవాళ్ళు కారు. పోనీ ఒకడు చెప్పినా ఏమన్నా ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏదో ఆలోచించవలసిన విషయం ఉందండి అనేటపాటి ధైర్యం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సభలో చెప్పడం కన్నా రావణుడు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పడమే మంచిది. ఎందుకని? తాను సోదరుడు, వెళ్ళగలడు, మాట్లాడగలడు. వీళ్ళందరి మధ్యలో మాట్లాడి ప్రయోజనం ఏమిటి? వాళ్ళు ఎవరు ఇక మాట్లాడరని తెలుసు. తన సోదరుణ్ణి రక్షించుకోవాలంటే సోదరుడు కాబట్టి అంతఃపురానికి వెళ్ళి మాట్లాడడం మంచిది. కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచి వెళ్ళిపోయాడు. ఇది ఆయన ప్రాజ్ఞత. ఒక్కొక్కడు ప్రవర్తన ధర్మాన్ని నమ్మినవాడు ధార్మిక కోణంలోనే చూస్తాడు. విభీషణుడు యొక్క ఔదార్యం, విభీషణుడు యొక్క మంచితనం మాట్లాడి వెళ్ళిపోవడంలో కూడా మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతకాలంలో రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అబ్బో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, బ్రాహ్మణులు, మంత్రాలు, ఆశీర్వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్తెలందరూ తిరుగుతున్నారు. కోలాహలం. ఆ ముందంతా కూడా రథాలు, బంట్లు, విచ్చుకత్తులు, పహరాలు. ఎలా ఉండాలో అలా ఉంది. మేఘములతో కూడినటువంటి సముదాయమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత కనుసన్న చేశాడు రావణాసురుడు. కూర్చో అని ఇలా చూపించాడు ఒక ఆసనాన్ని. ఎందుకని? లేచి వచ్చి తమ్ముడా ఏవిరా ఇలా వచ్చావు ఇంత తెల్లవారకట్ట అని కౌగలించుకోడు. ఆయన తెల్లవారకట్ట ఎందుకు రావాలి అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అది ప్రసన్నమైన కాలం, అది కేవలము ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటి కాలం. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతకాలం కిందకు వచ్చేది ఏదో తెలుసా అండి? శారదా నవరాత్రులు. శారదా నవరాత్రులు ప్రాతకాలం కిందకు వస్తాయి. అందుకే శారదా నవరాత్రుల ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు. శారదా నవరాత్రులు చెయ్యాలి. అసలు మన ఋషుల ప్రజ్ఞంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండి, నక్షత్రాలు ఎన్ని మనకి? 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. చిత్రా నక్షత్రం ఎప్పుడు వస్తుంది? 13 ముందు 13 వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం. అదేమిటి? అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజ మాసం కదా మొదట రావాలి, రాదు. చైత్రమాసం ముందు వస్తుంది, ఆశ్వీజ మాసం మధ్యలో గెడుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? చైత్రంలో మొదలవదు, ఆశ్వీజంలో మొదలవుతుంది. శారదా నవరాత్రులు అప్పుడు మొదలవుతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటగలిగితే, తమోగుణ రజోగుణాలని దాటగలిగితే ఆ తర్వాత నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం. శారదా నవరాత్రులు బాగా పట్టించిన వాడికి వసంత నవరాత్రులు పట్టిస్తాయి. ఇక శారదా నవరాత్రులు ముందు, వసంత నవరాత్రులు వెనక్కి వస్తాయి. చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు. ఉపాసన ఎలా ఉండాలో అలా సంవత్సరాల్ని తీసుకొచ్చారు పెద్దలు. దక్షిణాయనం, ఉత్తరాయణం కింద అందుకని విభాగం చేశారు ఉపాసన. సరే, అది కాలము, శారదా నవరాత్రులు హడావిడి అనుకోండి. కాబట్టి శారదా నవరాత్రులు సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేసినప్పుడు అది బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తాయి. అది తెల్లవారుజాము సమయం. తెల్లవారుజాము సమయం ఎప్పుడు శుభాన్ని కోరుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు లేచి ఈశ్వరోపాసన చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి అప్పుడైతే వింటాడేమో. వింటే ఏమవుతుంది? తనకేమీ సన్మానం అక్కర్లేదు, ఆయన బాగుపడతాడు. సోదర ప్రేమ. కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాడు. నిన్ననూ మాట్లాడాడు కదండి.
నిన్న మాట్లాడింది తన కొరకు మాట్లాడాడు అని అర్థమైంది అనుకోండి, తన అభ్యున్నతి కొరకు మాట్లాడింది అని నమ్మాడు అనుకోండి, ఇప్పుడు చక్రవర్తిగా కూర్చోలేదుగా, రాజ్యసభ కాదుగా, అన్నగారు ఇల్లు, తమ్ముడు వెళ్ళాడు. అన్నగారు తమ్ముడిని కౌగిలించుకోవడానికి మర్యాదలు ఎందుకు? లేచి తమ్ముడా ఏమిరా ఇంత పొద్దున్నే నా కోసం వచ్చావు, దా కూర్చో, ఏమిటి విశేషం అని అడగాలిగా. ఆయన ఏం మాట్లాడలేదు అన్నాడు. ఓ ఆసనం చూపించాడు కూర్చో అంటే, మళ్ళీ పొద్దున్నే వచ్చే ఏదో మొదలెడతాం ఏంటి అన్నట్లు విముఖంగా ఉన్నాడు. అంటే ఎప్పుడూ మంచి వినడానికి సిద్ధంగా ఉండడు. ఇది 10 తలకాయలున్నా నిలబడవు. శ్రీరామాయణ సందేశం అదే. నీకు తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, నీకు చెప్పినా వినకపోవడం మాత్రం నీ కర్మ. కాలచోదిత, నువ్వు కాలము చేత ఆ ఫలితాన్ని పొందేయడానికి సిద్ధపడిపోతున్నావు. నిన్ను తప్పించడం ఎవరికి కుదరలేదు అని గుర్తు. కాబట్టి మనుష్య జీవితంలో పెద్దల మాట వినడం అన్నది ఎంత ముఖ్యమో మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రామాయణాన్ని. అంతేకాని ఏదో కథాపరంగా ఆ శ్లోకం చదివేసి విభీషణుడు వెళ్ళాడు ఇలా అన్నాడు ఆయన కూర్చున్నాడని చెప్పడానికి నేను ఎందుకు అక్కర్లేదు. మనం ఏమన్వయం చేసుకోవాలో తెలుసుకోవలసి ఉంటుంది రామాయణం చదివితే. కాబట్టి యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తే మాం పురీం తవ తదా ప్రభృతి దృశ్యంతే అశుభానినః. అన్నయ్య, నువ్వు ఏనాడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చోపెట్టావో ఆనాటి నుంచి లంకాపట్టణంలో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. అంటే లంక పతనమైపోవడానికి సీతమ్మని నువ్వు తేవడమే కారణము అన్నది స్పష్టంగా తెలుస్తోంది. దాని పతాక స్థాయి ఇప్పుడు జరగబోయే యుద్ధం. ఏమి కనపడ్డాయిరా అని అడుగుతావేమో. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్రసంగహుతోప్యగ్ని నసమ్యగ్ అభివర్తతే. ఎప్పుడైనా హోమం చేద్దాము అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చితే నువ్వు సీతమ్మని తీసుకొచ్చిన రోజు నుంచి చిటపట శబ్దాలతో విస్ఫులింగాలు వస్తున్నాయి అగ్నిహోత్రం నుంచి. ప్రసన్నంగా జ్వాల పైకి లేవట్లేదు. నాలుక అని ఎలా పుచ్చుకుంటుందో అగ్ని జ్వాల అలా పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే దేవతలందరూ తృప్తి పొందుతున్నారని గుర్తు. అగ్ని జ్వాల లేవట్లేదు. అగ్ని జ్వాల దగ్గర మీరు ఎందుకు ఉండలేరంటే ఇలా ఇలా వెనక్కి తప్పుకోవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? చిటపటలతో విస్ఫులింగాలు అంటారంటే రవ్వలు లేచి మీద పడుతున్నాయి అనుకోండి, పెటిల్లు అని పేలుతూ మీరు వాడవలసినటువంటి సమిధ జాగ్రత్తగా వెయ్యలేదని దేవతలు అప్రీతి చెందారు, పుచ్చుకోవట్లేదని గుర్తు. కాబట్టి జ్వాల బాగా లేచి నాలుకలు చాపి ఉండాలి హవిస్సు ఇచ్చేటప్పుడు. అన్నయ్య, ఆ రోజు నుంచి ఎక్కడ లంకలో హోమం చేసినా విస్ఫులింగాలు వస్తున్నాయి తప్ప నాలుక చాపి హవ్యవాహనుడు పుచ్చుకోవట్లేదు. ఎప్పుడూ పొగొస్తుంది కానీ వెంటనే మంత్రభాగాన్ని ఆప్ చేసి పొగొస్తే మంట బాగా రగిలేటట్టుగా చేస్తారు. ఆ రగిలేటట్టుగా చేస్తే మళ్ళీ జ్వాల లేచిన తర్వాత మళ్ళీ మంత్రభాగం మొదలు పెడతారు. ఒకసారి కుడి చేయి మీరు చెయ్యేసుకుని మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ హవిస్సు ఇస్తారు. కానీ అసలు జ్వాల లేవట్లేదు. ఎప్పుడూ పొగే వస్తోంది అగ్నిహోత్రం నుంచి. అదొక పెద్ద దోషం. కాబట్టి దుర్నిమిత్తం కిందకు వస్తోంది. మన ప్రయత్నానికి కూడా జ్వాల పైకి లేవట్లేదు. దానితో పాటుగా అగ్నిష్టేష్వగ్నిశాలాసు తదా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః. ఎప్పుడైనా వంట చేసేటటువంటి ఇంట్లోకి పాము రాకూడదు. పాము వస్తే యజమాని వెళ్ళిపోతాడని గుర్తు. వంట ఇళ్లల్లో, లంకాపట్టణంలో ఉన్న వంట ఇళ్లల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి. వేదాధ్యయనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పాము ప్రవేశించదు, అసలు రాదు. సాధారణంగా రాదు. అందుకే రావి చెట్టు కింద ఎక్కువ కూర్చుంటారు, పాము తిరగదు. వేదాధ్యయనం జరిగేటటువంటి ప్రదేశాల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి, అక్కడ తిరుగుతున్నాయి. పైగా హోమం చేయడానికి సిద్ధం చేసినటువంటి చెరువులో, అంటే ఆ పదార్థంలో, హవ్యంలో ఎప్పుడూ కూడా చీమలు చచ్చిపోవడం కానీ ఈగలు చచ్చిపోవడం కానీ అలాంటివి ఉండకూడదు. నెయ్యి, పాలు, పెరుగు, పాయసము మొదలైనటువంటి వాటిని సిద్ధం చేసి ఇలా పట్టుకొచ్చి అక్కడ పెట్టి హవ్యం సమర్పిద్దాం అగ్నిహోత్రానికి ఇలా తీసేటప్పటికి చనిపోయిన చీమలు అందులో ఉంటున్నాయి. అంటే దూష్యం అయిపోతుంది హవ్యం, అసలు ఇవ్వడానికి వీల్లేదు ఇంకా. కాబట్టి అటు అగ్నిహోత్రము పుచ్చుకోవట్లా, ఇక్కడ హవ్యము ఇవ్వడానికి యోగ్యంగా లేదు. అంటే
దేవతల యొక్క అప్రీతి ఉంది, దేవతలు సిద్ధంగా లేరు అనుగ్రహించడానికి. దేవతానుగ్రహము దాని వలన కలగట్లేదని గుర్తు ఏది ఉందో అది స్పష్టంగా కనపడుతోందన్నయ్య. కాబట్టి నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రతి ఇంటి యజమాని చచ్చిపోతాడు లంకలో, ప్రతి ఇంట యజమానులు పోతారు. అందుకే ఒక్క అంతఃపురంలో కాదు, అన్ని వంటిళ్లలో పావులు కనపడుతున్నాయి. అంటే లంకలో ఉన్న రాక్షసులందరూ రామరావణ యుద్ధంలో నశించిపోతారని గుర్తు. నీతో పోదన్నయ్య, అందరూ పోతారని గుర్తని చెప్తున్నాడు. కాబట్టి గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరాహ దీనమశ్వాహ ప్రహేషంతే నచగ్రాసాభినందిన. అన్నయ్య, ఎక్కడ చూసినా కూడా పాడి ఆవులు ఐశ్వర్యానికి గుర్తు. ఆవు బలిష్టంగా తెల్లగా హిమవత్ పర్వతంలా ఇంటి ముందు ఉండడమో, గోశాలలో ఉండడమో, గుళ్ళో ఉండడమో జరిగిందనుకోండి, ఎన్ని దోషాలని అది ఒక్కటి కాసేసుకుంటుంది. ఇన్ని దోషాలు జరగనివ్వండి, ఆవు కాసేసుకుంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అందుకే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి మీరు నేత్రనిమీలనం చేశారనుకోండి, ఎదురుగుండా మన నిలబడద్దని చెప్తారు. పక్కకి వెళ్ళిపోండి అంటారు. రెండే పుచ్చుకోగలవు లోకంలో. ఒకటి కుంభం పోస్తారు, అన్నరాశి మీద మొదటి దృష్టి పడాలి. లేకపోతే పుచ్చుకోగలిగింది గో ఒక్కటే పుచ్చుకుంటుంది. అందుకే అసలు పూజ కూడా అభిముఖ పూజ లేదు మనకి శాస్త్రంలో. మీరు ఈశ్వరుడి యొక్క మూర్తికి ఎదురుగుండా కూర్చుని పూజ ఎప్పుడూ చేయకూడదు. మీరు అలా చేస్తే మీ తేజస్సు క్షీణిస్తుంది. అందుకే పెద్దలైన వారి ఇళ్లలో పూజా మందిరాలు మీరు చూడండి, ఎప్పుడూ అభిముఖ పూజ ఉండదు. మీ తేజస్సు ఈశ్వరుడి వల్ల పెరగాలి పూజలోని మీరు కోరుకుంటే, మీరు తూర్పుకి తిరగాలి, ఈశ్వరుడు ఉత్తరానికి తిరగాలి. సింహాసనం ఉత్తరాన్ని చూస్తుంది, మీరు తూర్పుకి తిరిగి ఉంటారు. మీరు అందుకే ఎప్పుడైనా శంకరాచార్యులు వారు పూజ చేస్తున్నటువంటిది కానీ, అది పెద్దలు చేస్తున్న పూజ కానీ మీరు చూడండి. అంతవరకు ఎందుకంటే భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తున్నది అక్కడ ఉంది. మీరు చూడండి, ఆయన ఎదురుగుండా కూర్చుని అభిషేకం చేస్తున్నారా? ఎప్పుడు చేయరు పెద్దలలాగా. ఒక పక్కకి కూర్చుని అభిషేకం చేస్తారు, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. నేను ఇలా తూర్పుకున్నాను అనుకోండి, నా స్వామి ఉత్తరానికి ఉన్నాడు అనుకోండి, నేను ఇలా పువ్వులు వేస్తుంటే ఆయన పాదాల మీద పడుతుంటాయి. నేను ఆయన పాదాలు ఒత్తితే నేను నా ఉత్తరీయంతో పాదాలు ఒత్తుతాను. ఆయన నన్ను చూశారనుకోండి, ఆయన తేజస్సుని తట్టుకోవడానికి నా ఉపాసనా బలం సరిపోదు, నా తేజస్సు క్షీణిస్తుంది ఎదురుగుండా కూర్చుంటే. అందుకని అభిముఖ పూజ లేదు లోకంలో. ఎప్పుడూ కూడా తూర్పు ముఖంగానే దేవతానుగ్రహం కావాలంటే కూర్చోవాలి. దక్షిణాభిముఖంగా తిప్పకూడదు కాబట్టి ఈశ్వరుణ్ణి, తదనుగుణంగా ఐశ్వర్య సమృద్ధి గృహస్థు కోరుతాడు కాబట్టి సాధారణంగా ఉత్తరాభిముఖంగా సింహాసనాన్ని నుంచి తూర్పు ముఖంగా తాను కూర్చుని పూజ చేస్తాడు. అది శాస్త్రీయమైన పూజ. ఆ పూజ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపుష్టం చేస్తుంది. మీరు చేసిన పూజ ఫలిస్తుంది దానివల్ల. కాబట్టి సరే, ఇది అయిపోయాక నన్ను చాలా అనుమానాలు అడక్కండి ఇలాంటి వాటి మీద. ఎందుకంటే ఇవి తేనె తుట్టెల్లాంటివి. ఇవి దీంట్లో మీరు పట్టుకోగలిగితే మర్మం తేలిగ్గా పట్టేసుకోవచ్చు. అది పెద్ద విశేషం ఏం కాదు. అది పట్టుకోకుండా దాన్ని చిలవలు పలవలు చేసుకోకండి. కాబట్టి ఎందుకంటే నాకు భయం, మా ఇంటికి వచ్చేసారి చూడండి అంటారు, నేను ఇన్నిళ్ళకెళ్ళను, నేను ఎక్కడని చెప్పగలను. కాబట్టి ఆవులు నిష్కారణంగా చిక్కిపోతున్నాయి. ఆవు చిక్కిపోతోందంటే ఆవు జరుగుతున్నటువంటి దోషములను విరగగొట్టగలిగినటువంటి శక్తి ఆవులు కూడా కోల్పోతున్నాయి. ఇక ఇంతకన్నా అన్యాయం ఏముందన్నయ్య? ఎన్ని దోషాలైనా ఆవు ఒక్కటి రక్షిస్తుంది. అది బలవర్ధకంగా ఇంటి ముందు నించినో గుళ్ళో నించినో ఉంటే మీరు అరటిపండు ఎట్టారనుకోండి, చాలు, ఆ ఆవు కాపాడేస్తుంది. ఆవుకు ఆ శక్తి ఉంది గోవుకి. కానీ గోవులన్నీ శుష్కించిపోతున్నాయి. లంకాపట్టణంలో విమదా వీరకుంజరాహ ఏనుగులు భద్రగజములను ఉంటాయి. భద్రగజములు అంటే పర్వతాల్లాగే ఉంటాయి. మీరు గురువాయూరులో చూడాలి వాటిని. అవి తొండం కిందకు వదిలితే నేలని ఈడుస్తాయి. అందుకని అవి తొండాన్ని వదిలేసింది అనుకోండి, ఇలాగా నేలకి తగలడం కాదు, నేలకి తగిలిన తర్వాత మళ్ళీ ఒక 3-4 అడుగుల తొండం నేల మీద పడుకుంటుంది. అంతేగాని కురచ తొండంతో ఉండదు. నేల మీద 3-4 అడుగుల తొండం పడుతుంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇలా చుట్టుతుంది. ఇలా చుడితే ఒక 3-4 చుట్టలు చుట్టుకుని ఇలా పట్టుకుని ఉంటుంది. వదిలిందనుకోండి నేల మీదకి, అంతెత్తున కుంభస్థలం ఉంటే ఇంత కిందకి తొండం తగులుతూ నేల మీద మళ్ళీ ఓ 3-4 అడుగులు ఉంటుంది తొండం. అంతంత పెద్ద పెద్ద ఏనుగులైతే భద్రగజాలు అంటారు. అటువంటి భద్రగజాలు మదజలాల్ని స్రవించాలి. ఒక్క భద్రగజం మదజలాన్ని స్రవించట్లేదు. కాబట్టి
దీనమశ్వాహ ప్రహేషంతే, గుర్రాలు చాలా దీనంగా సకిలిస్తున్నాయి.